హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. రంగస్థలం సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ తాజాగా బన్నీతో ఒక సినిమా కమిట్ అయ్యాడు. వాస్తవానికి మహేష్ బాబు హీరోగా మైత్రి మూవీస్ బ్యానర్లో సుకుమార్ తర్వాత సినిమా ఉంటుంది అనేసి గతేడాది అక్టోబర్లో అధికారికంగా ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని అప్పుడే నిర్మాతలు చెప్పారు. ఇది మహేష్ బాబు 26వ సినిమా. కానీ సడన్ గా సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లోని చిత్రం తెర మీదకి వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ లో సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ తన 20వ సినిమాను అఫీషియల్ గా ప్రకటించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో 19వ సినిమా చేస్తున్న బన్నీ ఈ సినిమా మార్చి చివరి వారంలో షూటింగ్ కు వెళ్లనుండగా ఆ తర్వాత సుకుమార్ తో సినిమా ఉంటుంది. ఇక ఇప్పటికే వీరి కాంబినేషన్ లో ఆర్య 2 చిత్రాలు వచ్చాయి. ఇక ఆ 2 చిత్రాలు కూడా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మరి మహేష్ బాబుతో సుకుమార్ సినిమా ఏమైంది? దీనికి ట్విట్టర్ వేదికగా ప్రిన్స్ సమాధానం ఇచ్చారు. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా సుకుమార్ తో సినిమా చేయడం లేదు అనేసి చెప్పారు. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సుకుమార్ కు మహేష్ బాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా సుకుమార్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు గుప్పించారు. సుకుమార్ అంటే నాకెంతో గౌరవం అన్న మహేష్ బాబు నేనొక్కడినే సినిమా ఓ క్లాసిక్ గా మిగిలిపోయిందన్నారు. ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాననేసి ట్వీట్ చేశారు. చివరిలో చిన్న కన్ఫ్యూజన్ ఏమిటంటే మైత్రి మూవీస్ బ్యానర్ లో సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా సినిమా రూపొందాల్సి ఉండగా ప్రిన్స్ స్థానంలో బన్నీ ఎంటర్ అయ్యాడా, లేదంటే ఈ స్టోరీ వేరేనా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.